అసలు మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే విడుదల పొందటం. జైల్లో పడ్డటువంటి వాడు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తానా అని తమను పడతా ఉంటాడు. వాడు కనుక అలా బయటపడ్డట్టయితే వాడు విడుదల పొందాడు అంటాం. ఎవరినైనా తాళతో స్తంభానికి కట్టేశారనుకోండి, వాడు బంధంలో ఉన్నాడు అంటాం. ఎవరైనా తాళను కనుక విప్పదీస్తేనో లేక వాడంతట వాడే ఆ తాళను కనుక తెంచుకుంటేనో ఆ బంధం నుంచి ముక్తుడవుతాడు, విడుదల పొందుతాడు, విముక్తుడవుతాడు. ప్రాపంచిక విషయాల్లో ఇలా బంధం నుంచి విడుదల కావటం ఎలాగో ఆధ్యాత్మిక రంగంలో కూడా బంధం నుంచి విడుదల పొందాలి. అలా విడుదల పొందితే దాన్నే మోక్షము అంటారు, దాన్నే ముక్తి అని కూడా అంటారు. అయితే ఆధ్యాత్మిక రంగంలో అసలు బంధం ఏమిటి? బంధం అనేది ఏదో తెలిస్తే దాని నుంచి విడుదల పొందడం అనేటువంటి ముక్తిని గురించి తెలుసుకోవచ్చు. కనుక ముందుగా బంధం అంటే ఏమిటో తెలుసుకోవాలి. యథార్థంగా మన యొక్క స్వరూపం, మన అసలు స్వరూపం ఆత్మస్వరూపం. ఆత్మ అంటే ఆనందం, కనుక మనం ఆనంద స్వరూపులం. అయితే ఆనందంగా ఉంటున్నామా? ఉండటంలా. ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మయే మనం అయినప్పటికీ కూడా మనం ఈ దేహంలోకి వచ్చి కూర్చున్నాం. ఈ దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని వాడుకుంటూ వాటి ద్వారా ఇక్కడ అనేక రకమైనటువంటి కర్మలు చేస్తూ ఈ కర్మల యొక్క ఫలితంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఆత్మని అనేటువంటి విషయాన్ని మర్చిపోయాం. మరి ఆత్మని అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మర్చిపోయామో నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ జీవభావంలో ఉండి ఈ కర్మలు చేస్తున్నామో, కర్మఫలాలు సంపాదించుకుంటున్నామో, ఈ కర్మఫలాలే మనకి బంధాలై కూర్చుంటున్నాయి. బంధాలై ఏం చేస్తున్నాయి? తిరిగి తిరిగి మనకి జన్మల్ని తెచ్చిపెడతా ఉన్నాయి. ఆ జన్మల్లో మళ్ళీ మనం కర్మలు చేస్తున్నాం. ఆ కర్మల కారణంగా మళ్ళీ జన్మలు వస్తున్నాయి. ఆ జన్మల్లో మళ్ళీ కర్మలు చేస్తాం. ఆ కర్మల కారణంగా మళ్ళీ జన్మలు వస్తాయి. ఇలా జన్మ కర్మ వలయంలో, జనన మరణ చక్రంలో తిరుగుతూ గిరగిరా తిరుగుతూ అందులో ఇరుక్కొని అలా పడిపోయాం. ఇదే బంధం. ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కోవటమే బంధం. దీనికి కారణమైనటువంటి కర్మఫలాలు అనేటువంటి బంధంలో ఇరుక్కోవటమే మనకి ఉన్నటువంటి ఈ కష్టమైనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ బంధం నుంచి మనం విడిపించుకుంటామో అప్పుడు మనం మన యొక్క స్వస్థితిలో, ఆత్మస్థితిలో, ఆనంద స్థితిలో ఉంటాం. అలా ఈ బంధాల నుంచి, ఈ కర్మ బంధాల నుంచి విడిపించుకొని ఆత్మగా ఉండటమే మోక్షం. అదే విముక్తి, అదే ముక్తి. నిజంగా దీనికోసమే మానవ జన్మ వచ్చింది. ప్రతి మానవుడు లోకంలో నేను ఎందుకు పుట్టాను అని అంటే హాయిగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి, సుఖభోగాలు అనుభవించడానికి, పెళ్లి చేసుకోవటానికి, పిల్లల్ని కనటానికి, మంచి ఇల్లు కట్టుకోవటానికి అని ఇలాంటి సమాధానాలు వస్తాయి. ఇదంతా అజ్ఞానంలో ఉన్నటువంటి మానవుల యొక్క పరిస్థితి. కానీ జ్ఞానంలో ఉన్నటువంటి వాడు నేను ఎందుకు పుట్టానంటే మళ్ళీ పుట్టకుండా ఉండటానికి, మళ్ళీ జన్మలు లేకుండా చేసుకోవటానికి, శాశ్వతమైనటువంటి ఆత్మస్థితిలో నిలిచిపోవటానికి, మోక్షస్థితిలో నిలిచిపోవటానికి అని సమాధానం వస్తుంది. అలా ఈ మోక్షం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే తపిస్తూ ఉంటారో ఆ తపించటమే ముముక్షుత్వం అన్నారు. కాబట్టి నాకు మోక్షం కావాలి అనేటువంటి కోరిక, అనేటువంటి తీవ్రమైనటువంటి తపన ఎవరికైతే ఉందో వాళ్ళు ముముక్షువులైనట్టు, ఆ కోరిక ముముక్షుత్వం అయినట్టు. ఈ కర్మబంధాల నుంచి తప్పించుకోవాలంటే, మన యొక్క స్థితిలో మనం కనుక నిలవాలి అంటే మరి ఏం చేయాలండి? నిష్కామ కర్మ, నిష్కామ బుద్ధితో కర్మలు చేస్తూ, భక్తి యోగం ద్వారా ప్రారబ్ధ కర్మల్ని అనుభవిస్తూ, జ్ఞానయోగం ద్వారా సంచితమైనటువంటి కర్మలన్నింటినీ కూడా రద్దు చేసుకుంటూ అన్ని కర్మబంధాల నుంచి విడిపోవాలి. అప్పుడే మన స్వస్థితి అయినటువంటి ఆత్మగా, పరమాత్మగా, ఆనంద స్వరూపంగా మనం ఉండిపోతాం. ఇదే మోక్షం. ఇలా మోక్షాన్ని పొందాలనేటువంటి తీవ్ర కోరిక, తీవ్ర ముముక్షుత్వం. ఈ విధంగా మన యొక్క స్వస్థితిలో
ఆత్మస్థితిలో మోక్షస్థితిలో నిలవాలంటే తప్పనిసరిగా మనం జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని పొందడానికి ఒక సద్గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు ద్వారా శాస్త్రాలని శ్రవణం చేయాలి. శ్రవణం చేసినటువంటి శాస్త్రాలని మననం చేసి నిధిధ్యాసన చేయాలి. వాటిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి సాధనలు చేయాలి. వీటన్నింటినీ నెరవేర్చాలంటే మనం ముందు అధికారులం కావాలి, అర్హతని సంపాదించాలి. ఆ అర్హతే సాధన చతుష్టయం. అందుకే ముందుగా ఈ సాధన చతుష్టయ సంపదను గురించి ఇంతవరకు ఈ తత్వబోధలో శంకరాచార్యుల వారు స్పష్టంగా మనకి తెలియజేయటం జరిగింది. అలా తెలియజేసి ఈ ప్రకరణాన్ని ముగిస్తూ ఉన్నారు. ఎలా ముగిస్తున్నారో చూడండి. ఏతత్ సాధన చతుష్టయం తతస్తత్వ వివేకస్య అధికారిణో భవంతి. ఏతత్ సాధన చతుష్టయం తతః తత్వ వివేకస్య అధికారిణో భవంతి. ఏతత్ సాధన చతుష్టయం, ఇదే సాధన చతుష్టయం. ఇదిగో ఇది సాధన చతుష్టయం అంటే ఏది? ఇప్పటి వరకు చెప్పినటువంటిది. తతః దానివల్ల ఈ సాధన చతుష్టయ సంపదని మనం పొందటం వల్ల తత్వ వివేకస్య తత్వ వివేచన చేయటానికి, తత్వ విచారణ చేయటానికి అధికారినో భవంతి, అధికారివి అవతావు. కాబట్టి మనం తత్వ విచారణ చేయాలనంటే ముందుగా మనం అధికారివి కావాలి, అర్హత పొందాలి. ఆ అర్హత ఎప్పుడు పొందుతామనంటే సాధన చతుష్టయ సంపద ఉన్నప్పుడే మనం ఆ అధికారాన్ని పొందుతాం, ఆ అర్హతని పొందుతాం. కాబట్టి ఉపనిషత్తుల్లో బోధించినటువంటి జ్ఞానాన్ని, భగవత్ తత్వాన్ని మనం గనక సక్రమంగా అందుకోవాలంటే ఆ అందుకున్నటువంటి జ్ఞానం మన యొక్క అనుభవానికి వచ్చి తీరాలంటే తప్పనిసరిగా మనం సాధన చతుష్టయ సంపన్నులం కావాలి. ఈ 4 రకాలైనటువంటి సాధనల్లో మనం అర్హత సంపాదించాలి. అప్పుడు తత్వ విచారణ చేయగలుగుతాం. అలాగన కాకపోతే తత్వ విచారణ చెయ్యలేము. ఈ విషయాన్ని మనకి స్పష్టం చేసి ఈ తత్వబోధలో మొదటి ప్రకరణాన్ని ముగిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు రెండవ ప్రకరణం. మరి మొదటి ప్రకరణంలో తత్వ విచారణ చేయటానికి కావలసినటువంటి అర్హతల్ని చెప్పారు. ఎటువంటి వాళ్ళు అధికారులో చెప్పారు. ఇప్పుడు రెండవ ప్రకరణంలో అసలు ఆ తత్వ విచారణ అంటే ఏమిటో చెప్పబోతున్నారు. ఆ తత్వ విచారణ అంటే ఏమిటో, తత్వం అంటే ఏమిటో, మనం ఏం తెలుసుకోవాలనో, ఏం తెలుసుకోవటం కోసం మనకి ఈ జన్మ వచ్చిందో ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పబోతా ఉన్నారు. అదేమిటో చూడండి. తత్వ వివేకః కః ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. తత్వ వివేకః కః ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. తత్వ వివేకః కః, తత్వ వివేకం, తత్వ విచారణ, తత్వ వివేచన అంటే ఏమిటి? అది ఏమిటో చెప్తున్నారు. ఆత్మ సత్యం, ఆత్మ ఒక్కటే సత్యమైనటువంటిదని, తత్ అన్యత్ దానికంటే వేరైనటువంటి సర్వం అంతా కూడా మిథ్యా ఇది, మిథ్యా అని